కేరళ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. సోదాల విషయం తెలుసుకొని విజయ్ ఇంటికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈడీ అధికారుల కార్లపై సిపిఎం కార్యకర్తలు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కార్యకర్తల దాడిలో పోలీసు సిబ్బంది గాయాలయ్యాయి. పలువురు సిపిఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా విజయన్ ఇంట్లో తనిఖీలు చేశారు. మాజీ మంత్రి మహమ్మద్ రియాజ్ ఇంటిలో కూడా ఈడీ సోదాలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. అయితే పినరయి విజయన్ ఇంటికి ఈడీ అధికారులు చేరుకున్నారన్న సమాచారం తెలుసుకొని వెంటనే ఆయన పార్టీ కార్యకర్తలు భారీగా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిని చుట్టుముట్టారు. అధికారుల వాహనాల మీద దాడులు చేసి అక్కడ విధ్వంసం సృష్టించారు. అధికారుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. కొంతమంది అధికారులకు గాయాలయ్యాయంటూ కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే వారి మీద లాఠీచార్జ్ చేశారు. వారందరినీ అక్కడ చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే కార్యకర్తలు ఆయన ఇంటి ముందు భారీగా మోహరించి, యూ కెన్ సీ ఆన్ స్క్రీన్, మీకు స్క్రీన్లో కనిపిస్తోంది, పోలీసుల్ని ఎదిరించి అక్కడ వారిని సైతం తోసుకుంటూ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడం, అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం. ఆయన ఇల్లు మీకు కనిపిస్తోంది, పినరయి విజయన్ ఇల్లు కనిపిస్తోంది. మరోవైపు సిపిఐఎం కార్యకర్తలు ఆ ఇంటిని చుట్టుముట్టి అధికారుల వాహనాలను చుట్టుముట్టి ధ్వంసం చేయడం, అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం మీకు కనిపిస్తోంది.